సీఎం రేవంత్ రెడ్డి మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని సయ్యద్ మహమూద్ కోరారు. హైదరాబాద్ నారాయణగూడలో ఏర్పాటు చేసిన మహిళా కండక్టర్ల సదస్సులో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా కండక్టర్లతో 8 గంటలు చేయాల్సిన డ్యూటీని ఎక్కువ సమయం చేయించడం సరికాదన్నారు. పీఆర్సీ డబ్బులు, ఉద్యోగ భద్రతను కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహిళలకు నెలకు 3 రోజులు సెలవులు ఇవ్వాలన్నారు. ఆర్టీసీలో యూనియన్లను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు. లేని పక్షంలో మళ్లీ ఉద్యమం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈరోజు కండక్టర్ టీజీఎస్ఆర్టీసీలో మహిళలు ఈరోజు ఎదుర్కొంటున్న సమస్యలు చాలా దారుణమైన సమస్యలు. ఏది ఏమైనా మా కాంగ్రెస్ పార్టీ ఈ మహాలక్ష్మి పథకాన్ని జయప్రదంగా నిర్వహించాలని మా కోరణ జరిగింది. మా ఆర్టీసీ కార్మికులు అహోరాత్రులు కష్టపడి ఈ మహాలక్ష్మి పథకాన్ని జయప్రదంగా నడుపుతున్నారు. కానీ విషయం ఏంటంటే బాధాకరమైన విషయం, ఈ మహాలక్ష్మి పథకం నిర్వహించడంలో చిన్న చిన్న తప్పులకు ఉద్యోగం నుంచి తీసేస్తారు మా మహిళా కండక్టర్లు. చాలా దారుణమైన విషయము. ఈ విషయం మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్ళాము. ఎండి గారు హామీ ఇచ్చారు, మహాలక్ష్మి మీద ఏదైనా కేసు వస్తే కేసు లేకుండా చేస్తానన్నారు. మహిళలు ఈరోజు కండక్టర్ టీజీఎస్ఆర్టీసీలో మహిళలు ఈరోజు ఎదుర్కొంటున్న సమస్యలు చాలా దారుణమైన సమస్యలు. ఏది ఏమైనా మా కాంగ్రెస్ పార్టీ ఈ మహాలక్ష్మి పథకాన్ని